అసలు పోలీస్ నౌకరికి ఎందుకు వెళ్ళాలనుకున్నారన్న ఫస్ట్? పరకాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మధ్యరాత్రి వచ్చి నిద్ర లేపుకొని తీసుకెళ్లి టార్చర్ పెట్టిరు నన్ను, మా సొంత అక్క వాళ్ళ అబ్బాయి పెద్దోడు. థర్డ్ డిగ్రీ అంటే ఏంటిదో అప్పుడే జీవితంలో నేను చూసిన. డిఎస్పీ ప్రమోషన్ లో ఉండి కూడా మీరు జాబ్ కి ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? మీరు పోలీసులో ఉంటే కొందరికే ఉపయోగపడతారు, బయటికి రండి, మీరు వస్తే బాగుంటుంది, మాకు మీరు మేలు చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు రావాలని ఒత్తిడి పెంచారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, ఎంపీగా మళ్ళీ వరంగల్ ఎంపీగా కూడా పోటీ చేసినట్టున్నారు కదా. నాకు ఆ సీటుని కేటాయించకుండా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెట్టి అక్కడ ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి వర్ధన్నపేటలో పోటీ చేయించింది టీఆర్ఎస్ కలాడి గురించి. నేను మందకృష్ణ మాదిగా మాట్లాడింది కూడా విన్నా అన్న. అది రాజ్యసభ ఎంపీ సాంబన్నకు ఉన్న చర్చ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, ఆ ఏఐసిసి వాళ్ళు కూడా నా పేరు పరిశీలనలోకి తీసుకొని నాకు కేటాయించాలన్న ఆలోచన పార్టీ చేసినట్టు చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. నాతో కూడా మాట్లాడింది. నమస్తే అందరికీ. మనం ఒక బిగ్ లీడర్ దగ్గర ఉన్నాము. నిజంగానే సుదీర్ఘంగా 26 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ పార్టీలతో అనేక రకాలుగా సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం ఉంది. దానికి బిఫోర్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్, చిన్న అట్టడుగు స్థానంలో పుట్టి మంచి హై స్థానంలోకి వెళ్ళి డిఎస్పీ ఉద్యోగాన్ని కూడా వద్దనుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసిన దొమ్మాటి సాంబన్న మన దగ్గర ఉన్నారు. మాజీ పిసిసి ఉపాధ్యక్షులు కూడా. అన్నను వెల్కమ్ చేసి చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి గ్రామాన్ని టచ్ చేసిన దొమ్మటి సాంబన్న మరి నిజంగానే ఏం జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలున్న సాంబన్న ఇప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్తుండ్రు, నిజంగానే ఎమ్మెల్సీ మిస్ అయిందా, ఎమ్మెల్యే మిస్ అయిందా, ఎంపీ ఏమైంది, అయినే పదవులు దగ్గర దాకా వచ్చి ఎందుకు మిస్ అవుతున్నాయి, ఎవరు కుట్రలు చేస్తూ ఉన్నారు, ఆ కుట్రలు ఏంది, కుతంత్రాలు ఏంది, నేను మాట్లాడే కన్నా అన్నను వెల్కమ్ చేసి అన్నతోనే మాట్లాడదాం. అన్న వెల్కమ్ టు ప్రజావాయిస్. అన్న నమస్కారం అన్న. అన్న ఎట్లున్నారన్న? మొదటిగా బాగున్నానన్న. అంటే మిమ్మల్ని చూస్తేనే పోలీస్ ఆఫీసర్ అని భయపడే స్థాయిలో ఉన్నారు మీరు, ఫిజిక్ దానికి దీనికి. పోలీస్ నౌకరు, పోలీస్ ఉద్యోగంలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అట్టడుగు స్థానంలో పుట్టిన మనలాంటి బిడ్డలు పైకి రావాలంటే నానా రకాలుగా కష్టాలు పడాలి. ఒక పరకాల మండలంలో పుట్టిన బిడ్డగా అసలు పోలీస్ నౌకరికి ఎందుకు వెళ్ళాలనుకున్నారన్న ఫస్ట్? ముందుగా ప్రజా వాయిస్ యూట్యూబ్ యాజమాన్యానికి, అదేవిధంగా ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా అట్టడుగు స్థాయి నుంచి అంబేద్కర్ పుణ్యమాని ఆయన ఆశీస్సులతో అప్పుడున్నటువంటి పరిస్థితులలో మా తల్లిదండ్రులు చదివించడం, చదువు ద్వారా కొంత జ్ఞానం కలగడం, ఆ జ్ఞానం నుండి 89లో నేను డైరెక్ట్ ఎస్ఐగా రిక్రూట్ కావడం జరిగింది. దానికన్నా ముందు నేను ఒక క్రీడాకారుణ్ణి, కబడ్డీలో అన్ని నేషనల్స్ ఆడడం జరిగింది. ఆల్ ఇండియా యూనివర్సిటీస్కు 2 సార్లు బంగారు పథకాలు తీసుకొచ్చి పెట్టినాం మేము కాకతీయ యూనివర్సిటీకి. సూపర్. అప్పటి నుంచి దాన్ని బ్రేక్ చేసిన టీం ఇప్పటి వరకు రాలేదు, నాకు తెలిసినంతవరకు రాలేదు. ఒక క్రీడాకారుడిగా ఉన్న సమయంలో అనవసరంగా ఒక్కరోజు పరకాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మధ్యరాత్రి వచ్చి నిద్ర లేపుకొని తీసుకెళ్ళి టార్చర్ పెట్టిరు నన్ను, మా సొంత అక్క వాళ్ళ అబ్బాయి పెద్దోడు, ఇప్పుడు ప్రొఫెసర్గా ఉన్నాడు. రీజన్ లేకుండా తీసుకెళ్ళి టార్చర్ పెట్టడం జరిగింది. థర్డ్ డిగ్రీ అంటే ఏంటిదో అప్పుడే జీవితంలో నేను చూసిన. విపరీతంగా టార్చర్ పెట్టారు. తెల్లవారి 11 గంటలకు అక్కడ పరకాల్లో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం, అన్ని పార్టీల నాయకత్వాలు ప్లస్ మా ఊరు నుంచి, మా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసు మీద తిరగబడి అసలు ఎందుకు తీసుకొచ్చిరని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ లేని సమయంలో పోలీసు వాళ్ళు మాకు తప్పుడు సమాచారం వచ్చిందని వదిలేస్తారు. అంటే కొట్టడం అయితే కొట్టిళ్ళు, తప్పుడు సమాచారం అంటారు, సారీ అని చెప్పేస్తారు, కథం దుకాణం బంద్. అట్లా సారీ అని చెప్పారు. అప్పటికే మాకు ఒళ్ళు హూనమైపోయింది, బయటకు వచ్చినాం. ఆ విధంగా ఆ రోజే ఒక ఆలోచన కలిగింది, ఖచ్చితంగా డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, ఇట్లాంటి అన్యాయాలు జరగకుండా నా వంతుగా నేను సామాన్యులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆ ఆలోచన రావడంతోనే అప్పటి నుంచి చదువుకోవడం మొదలుపెట్టినా నేను. ఓకే. ఆ ఎస్ఐ ఎగ్జామ్ ఎప్పుడు వచ్చినా రాయాలనే ఒక ఆలోచనతో వెళ్ళి 87లో ఎగ్జామ్ అప్పుడే నోటిఫికేషన్స్ వచ్చినాయి.
రిటర్న్ టెస్ట్ కూడా అప్పుడే ప్రప్రథమంగా మొదట్లో పోలీసులో ఇంట్రడ్యూస్ చేశాను సబ్ ఇన్స్పెక్టర్స్కి. అప్పుడు నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినాను, ఎగ్జామ్ రాసినాను, ఓరల్ టెస్ట్లు అయిపోయినాయి. 88లో ఇంటర్వ్యూస్ అయిపోయినాక 89లో ఎస్ఐగా అనంతపూర్లో వెళ్ళి ట్రైనింగ్ చేయడం జరిగింది 9 నెలలు. అట్లా పోలీస్ ఉద్యోగంలోకి చేరడం 2004 వరకు సబ్ ఇన్స్పెక్టర్గా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఆఖరికి డిఎస్పీ ప్రమోషన్ కూడా వచ్చింది. అదే క్వశ్చన్ అది నెక్స్ట్. అంటే ఒక సిఐగా ఉన్న ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సిఐగా పనిచేస్తే ఎప్పుడు డిఎస్పీ అవుతామా అని ఎదురు చూస్తారన్న కామన్గా 100%. వాస్తవం. డిఎస్పీ ప్రమోషన్లో ఉండి కూడా మీరు జాబ్కి ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? దానికి కూడా పెద్ద రీజనే ఉంది. ఏంటంటే నేను ఈ పోలీస్ శాఖలో వెళ్ళే ముందు, జాయిన్ అయ్యే ముందు 1987లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. అప్పటికి లేటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఆ 87లో మా గ్రామం మలక్పేట, పరకాల మండలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము చదువుకునే రోజుల్లో కూడా నడుచుకుంటూ వెళ్ళి చదువుకునే వాళ్ళం. పరకాల్లో గేమ్స్ ప్రాక్టీస్ చేస్తే కూడా నడుచుకుంటూ వెళ్ళి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఈ విధంగా సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రావడం వల్ల అక్కడ జనరల్ సీట్ అయింది. అందరు గ్రామస్తులు కూడా నేను ఒక క్రీడాకారుడిగా ఆ ఊరికి వచ్చిన పేరును చూసి, నా వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళందరూ కూడా యునానిమస్గా సర్పంచ్ ఎన్నిక చేసినారు. అంటే ఎస్ఐకి బిఫోరే మీరు సర్పంచ్. 87లో మొదటి అడుగులు అక్కడే పడ్డాయి. సర్పంచ్గా యునానిమస్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొక అవకాశం కూడా వచ్చింది. అప్పుడు మండల పరిషత్ ఉపాధ్యక్షుడి ఎన్నిక ఉంది. ఓకే. అప్పుడు ఆ సిస్టంలో ఏముండే అంటే సర్పంచులు గెలిచిన వాళ్ళందరూ కూడా ఓటింగ్ చేసి ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఎంపీపీ ఎలక్షన్ ఏమో డైరెక్ట్ ఓటింగ్, వైస్ ఎంపీపీ ఏమో సర్పంచులు ఎన్నుకోవాలి. సిస్టంలో సర్పంచులు అందరూ నన్ను వైస్ ఎంపీపీగా కూడా ఎన్నిక చేయడం జరిగింది. అట్లా 1 సంవత్సరన్నర 2 సంవత్సరాలు వాళ్ళకు సేవ చేసుకుంటూ మా గ్రామాభివృద్ధిలో భాగస్వామిని అయినా. ఆ తర్వాత పోలీసులో వెళ్ళి 2004 వరకు కూడా గోదావరి ఖనిలో 2 టౌన్ సిఐగా పనిచేస్తున్న సమయంలో నాకున్న పరిచయాలు కావచ్చు, అక్కడున్న పరిస్థితులు కావచ్చు, ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. మీరు పోలీసులో ఉంటే కొందరికే ఉపయోగపడతారు, బయటికి రండి, ప్రజాస్వామ్యంలో ఏదైతే కీ పవర్ ఉందో అది ప్రజాస్వామ్యంలో రాజకీయంగానే లభిస్తుంది కాబట్టి మీరు వస్తే బాగుంటుంది, మాకు మీరు మేలు చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు రావాలని ఒత్తిడి పెంచారు. దాంతో నేను రిజైన్ చేసి తెలుగుదేశం నుంచి, అప్పుడున్న పరిస్థితి తెలుగుదేశం, నా అర్జున్ కూడా తెలుగుదేశమే 83లో. దాంతో సిట్టింగ్ సీట్ అక్కడ రాజయ్య గారు అని ఎమ్మెల్యే ఉండేది అప్పుడు, ఆయనకి ఇవ్వకుండా నాకు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు పరకాల నియోజకవర్గంలో. అప్పుడు ఉన్న పరిస్థితులలో సర్పంచ్ టు ఎస్ఐ, ఎస్ఐ టు సిఐ 4 రోజులలో డిఎస్పీ ప్రమోషన్ ఉండగా రిజైన్ చేసి ఏకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థి. ఓకే. ఆ విధంగా నేను 2004లో పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. జరిగినా కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం ఉండింది నాకు. అంటే 7 సంవత్సరాలలోపు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు అందరూ కూడా ఎవరైనా పోటీ చేసి తిరిగి జాయిన్ అయ్యే అవకాశం ఉండే. కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ప్రజాసేవ అనుకున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ తిరిగి ఉద్యోగంలో జాయిన్ కాలేదు. రాజకీయాలు ఏ రోజు అని అనిపించింది అన్న, నేను సిఐగా ఉండి డిఎస్పీకి వస్తే ఈ రోజు పొజిషన్ ఎట్లుండేదిరా నా జీవితం అనిపించిందా, లేదంటే నేను ఏదో ఒక విధంగా ప్రజలతోనే ఉండాలన్న ఫీలింగ్ ఉందన్న? చాలా సందర్భాల్లో నా బ్యాచ్ వాళ్ళందరూ ఎదుగుతున్న సందర్భాలు చూసినప్పుడు నేను కూడా పోలీస్ శాఖలో ఉంటే పెద్ద స్థాయిలో వెళ్ళేవననే ఫీలింగ్ కలిగేది. కానీ ఒక నిర్ణయం అనేది ప్రజల పక్షాన ఉండాలో, ప్రజల కొరకు పనిచేయాలనే ఆలోచనతోనే రిజైన్ చేసిన కనుక నేను దానికే స్టిక్ అని ఉండడం జరిగింది. అట్లనే కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు. అంటే అప్పుడున్న పరిస్థితులకు పరకాల నియోజకవర్గంలో పోటీ చేసింది కదా, అమ్మాయిన సిఐ రా నాయన, ఈయన మళ్ళీ గెలిస్తే మమ్మల్ని అసలే మొత్తం నక్సలైట్ల ఏరియాలు కావచ్చు, ఈ కుట్రలు కుతంత్రాలు రాజకీయ కుట్రలు కావచ్చు, దీనిపైన ఏమైనా ప్రభావం పడే ఛాన్స్ ఉంది అప్పట్లో మీ పైన? అప్పుడు వాస్తవంగా ఎక్స్ట్రీమిజం అనేది తగ్గలేదు, మొదటిది. రెండవది తెలుగుదేశం అనేది ర్యాంక్ ఛాయిస్ నాకు. ఎందుకు ర్యాంక్ ఛాయిస్ అంటే తెలంగాణలో సెంటిమెంట్ లేపుతున్నటువంటి సమయం అది. కేసీఆర్ గారు పక్క వచ్చి మన తెలంగాణ మనకు రావాలి, మన నిధులు మనకు రావాలి, మన నీళ్ళు మనకు రావాలని ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టిన సమయం అది. అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో పోటీ చేశారు, సెంటిమెంట్ బాగా లేచింది. మూడవది చంద్రబాబు నాయుడు మీద అప్పటికే 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా ఈవీఎంస్ కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. ఆ ఈవీఎంస్ కొత్తగా ఇంట్రడ్యూస్ కావడం,
తర్వాత ప్రభుత్వ ఉద్యోగులందరూ చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారు. ఎందుకంటే ఆయన ఈ పెన్షన్ సిస్టమ్ లేకుండా చేసే నిర్ణయం చేసిండు అప్పుడు ఆయన. ఆ ఒక్క ఓటు లేకపోతే వేరే ఉండేది కదా. వేరే ఉండేది. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తెలుగుదేశం ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ప్రతి ఉద్యోగి కూడా ఒక్కొక్క బూత్లో 200 నుంచి 300 ఓట్లు ప్రభుత్వ ఉద్యోగులే వేసిండ్రు. దానితోనే ఆ రోజు తెలుగుదేశం ఓడిపోయింది. వైఎస్ఆర్ గారు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా అప్పుడు జరిగిన, నేను పోలీసు నుంచి రావడం వల్ల లోపల ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్ కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను ఆ గ్రామాలలో ఉండకుండా బెదిరింపులకు గురి చేసి ఉత్తరాలు పంపించి వాళ్ళందరినీ కూడా గ్రామాలు లేకుండా ఖాళీ చేయించడం జరిగింది. ఆ ఎఫెక్ట్ పడింది. పోలీసు నుంచి వచ్చింది కదా అని అనుకున్నారా, వాళ్ళు ఏం భావించారు అర్థం కాలేదు. కానీ ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు ఊర్లలో ఉండొద్దని చెప్పేసి బెదిరింపులకు దిగి వాళ్ళని ఊర్లలో లేకుండా చేయడం వల్ల నా ఓటమి అక్కడ జరిగింది. అదర్వైజ్ నేను అక్కడ గెలిచేవాడిని. ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, ఎంపీగా మళ్ళీ వరంగల్ ఎంపీగా కూడా పోటీ చేసినట్టున్నారు కదా. 2004లో ఓడిపోయిన తర్వాత నా బ్యాడ్ లక్ ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన జరగడం, అందులో పరకాల రిజర్వ్డ్గా ఉన్న సీట్ను జనరల్ చేసిండ్రు. జనరల్ చేయడం వల్ల నాకు బేస్ లేకుండా నేను తిరిగి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినటువంటి స్టేషన్ కాన్పూర్కు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఓకే. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే అప్పుడు మహాగఠబంధన్ అని చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీ చేసిండు. అప్పుడు టీఆర్ఎస్ ఫస్ట్ 2004లో కాంగ్రెస్తో పొత్తున్నది, 2009 వచ్చేసరికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు కేసీఆర్ గారు. ఆ మహాగఠబంధన్లో ఏం చేశారు, నాకు వర్ధనపేట టికెట్ డిక్లేర్ చేశారు. ఇస్తానని చెప్పిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి 2 పెద్ద స్థాయి నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ తెలుసు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ తెలుసు. నాకు ఆ సీటును కేటాయించకుండా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెట్టి అక్కడ ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి వర్ధనపేటలో పోటీ చేయించాను, టీఆర్ఎస్ కలాడ్ చేయించి. ఆ సందర్భంలో మళ్ళీ పార్టీ వాళ్ళే మీరు ఎంపీగా నామినేషన్ ఏమని చెప్పేసి వాళ్ళే బీ ఫామ్ పంపించారు నాకు. ఫ్రెండ్లీ కంటెస్ట్లో అండర్స్టాండింగ్లో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు పోటీ చేయిస్తుండని చెప్పేసి నాకు బీఫామ్ పంపిస్తే నేను బీఫామ్ వేసిన. వరంగల్ పార్లమెంట్ పోటీ చేసిన. సింబల్ అలాట్ అయింది. సింబల్ అలాట్ అయినాక చంద్రబాబు నాయుడు గారును ఆ 2 పెద్ద తలకాయలు ఏవైతే ఆ నాయకులు ఉన్నారో వాళ్ళిద్దరు నా మీద ఏమో ప్రచారం చేశారంటే నన్ను పార్టీలోకి వెళ్ళి ఎక్స్పెల్ తీసేసారు. తీసేస్తూ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళతోనే ఈయన అండర్స్టాండింగ్లోకి వెళ్ళిండు. కోట్ల రూపాయలు గాలి జనార్దన్ రెడ్డి దగ్గర తీసుకున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర తీసుకున్నారు. కావాలని ఇట్లా ఉండేవాడు కాదు కదా. కోట్ల రూపాయలు గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక నుంచి మాకు డబ్బులు మంత్రి వాల్ పోస్టర్లు వేయించడం, పత్రికల్లో ప్రకటనలు చేయడం, ఇట్లా స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసినప్పుడు ఆవేదన ఎక్కువైపోయి నేను ఎట్టి పరిస్థితుల్లో సైకిల్ సింబల్ అయితే నాకు అలాట్ అయింది. నేను ఓడించాలనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి పెద్ద తలకాయలు అప్పుడు పోటీ చేసినటువంటి గన్పూర్ నియోజకవర్గంలో పోటీ చేసిన నాయకుడిని, పాలకుర్తిలో పోటీ చేసిన నాయకుడిని ఓడించాలని జిద్దుగా వెళ్ళి ఆ 2 నియోజకవర్గాల కష్టపడి బాగా పనిచేసినాను. నా మీద ఉన్న సింపత లేకపోతే 35,000తో ఓడిపోయాడు గన్పూర్లో పెద్ద నాయకుడు. అక్కడ 1400తోనే అక్కడ నాయకుడు గెలిచిండు. అక్కడ ఏం జరిగింది, 2 సైకిల్కి వేయమని చెప్పి అక్కడ వాళ్ళు ప్రచారం చేశారు. ఇక్కడ 1 కారు 1 సైకిల్ అనేసరికి ఇక్కడ ఓడిపోయింది, అక్కడ 14తోనే గెలిచిండు. ఆ విధంగా అప్పుడు ఎంపీగా చేసిన. ఆ తర్వాత టీఆర్ఎస్లో కేసీఆర్ గారు పిలిచి తెలంగాణ సాధించడంలో నువ్వు భాగస్వామి కావాలి, నువ్వు టీఆర్ఎస్కి రమ్మని చెప్పి నన్ను అడగడం జరిగింది. నేను కేసీఆర్ గారు పిలిస్తే వెళ్ళి 4 ఇయర్స్ 2009 నుంచి 4 ఇయర్స్ నేను 12-13 వరకు కూడా అన్ని ఉద్యమాలలో ఉన్నాను. నేను టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ సాధనలో భాగస్వామి అయినా నేను. అప్పుడు మా దగ్గర అప్పుడు టీఆర్ఎస్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు నర్సంపేట, ఆయన మేమంతా కలిసి తెలంగాణ కొరకు ఒక పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో జిల్లా వ్యాప్త పాదయాత్ర చేయడం జరిగింది. 40 రోజుల సకర్జనుల సమ్మెలు కావచ్చు, ఇతర వంట వార్పులు కావచ్చు, అన్ని రకాల చాలామంది ఇప్పుడు నేను చూస్తున్న టీవీలలో నేను ఉద్యమకారుని అని చెప్తూ ఉంటారు. ఉద్యమకారుడు అంటే ఏంటిదో నాకు ఆ పదానికి అర్థం కూడా అయితే లేదు. నేను 4 సంవత్సరాలు తెలంగాణ సాధించడంలో భాగస్వామి అయినా. పోలీసులతో దెబ్బలు తిన్నాం, కేసులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఒక కేసు ఉన్నది నడుస్తున్నది. పాదయాత్ర చేసిన, తెలంగాణ కావాలని కొట్లాయినా. మరి నేను ఉద్యమకారున్నా కాదా నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. కానీ కొంతమంది ఏమో టీవీల ముందు కూర్చుండి నేను ఉద్యమం చేసిన అని చెప్తా ఉన్నారు. ఆ ఉద్యమానికి అర్థం ప్రాక్టికల్గా నేనైతే ఉద్యమంలో ఉన్నా. ఆ తర్వాత మా నాయకుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2017లో కాంగ్రెస్లో జాయిన్ అవుదామని చెప్పేసి వారు నిర్ణయం చేసుకొని వార్త పంపిస్తే వార్త పాటుగా వెళ్ళి ఢిల్లీలో
ఇప్పుడు మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో నేను 2017లో కాంగ్రెస్లో జాయిన్ అయినా. రేవంత్ రెడ్డితో పాటు మీరు కాంగ్రెస్లో జాయిన్ అయినా. అయ్యారు. ఓకే. అప్పుడు మేము టోటల్ 48 లీడర్స్ జాయిన్ అయినాం అక్కడ. అంటే ఎమ్మెల్యే కంటెస్టెడ్, ఎంపీ కంటెస్టెడ్, ఆస్పిరెంట్స్, ఇట్లా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభావితం చేసే లీడర్లంతా జాయిన్ అయినాం. జాయిన్ అయిన తర్వాత జరిగిన పరిణామాలలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి పీసీసీ రావడం, పీసీసీ ప్రెసిడెంట్ కావడం, ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి దాదాపు 7 సంవత్సరాలు మేమంతా కూడా ఒకటే నినాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఏకైక నినాదంతో మొత్తం రాష్ట్ర పాదయాత్ర మీకు తెలుసు. పీసీసీ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు చేసిరు వారు. ఆ పాదయాత్రలో అంతటా కూడా నేనున్నా. ఎక్కడ ఒక్కరోజు ఆబ్సెంట్ లేకుండా పాదయాత్ర చేసినాం. చివరికి ప్రజల్లోకి వెళ్ళినాం, ఎన్నికలలోకి వెళ్ళినాం. ఎన్నికలు వెళ్ళాము, నాకు గన్పూర్ టికెట్ ఇస్తా అని చెప్పారు. ఆ పరిస్థితులలో మరి ఏం జరిగింది నాకు అర్థం కాలే. కానీ పిలిచి మాట్లాడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఒక లేడీకి ఇందిరమ్మ అని ఆమెకి ఇచ్చారు. ఆ సమయంలో నాకు ఏం చెప్పారంటే పార్లమెంట్ పోటీ చేయండి, మీకు పార్లమెంట్ ఇప్పిస్తామని చెప్పి అప్పుడున్నటువంటి ఇన్ఛార్జీలు నాకు మాట ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇందిరాకి ఇచ్చేసి మీకు మళ్ళీ పార్లమెంట్కి పంపిస్తాను, పార్లమెంట్కి మళ్ళీ కడియం కావ్యకి ఇచ్చారు. అయితే అప్పుడు పార్లమెంట్ నాకు ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేశారు. చేసిన తర్వాత ఏ పరిస్థితులు ఏ విధంగా టర్న్ అయినాయని నాకు తెలియదు. కానీ ఒకరోజు ముఖ్యమంత్రి గారు ముందు అనౌన్స్ చేసే ముందు ముఖ్యమంత్రి గారు ఇంకో కొంతమంది నాయకులు పిలిచి నాకు చెప్పడం జరిగింది, ఇట్లా తప్పనిసరి పరిస్థితి వచ్చింది, కావ్య గారికి టికెట్ ఇస్తున్నాము, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మాదని చెప్పి టికెట్ అనౌన్స్ చేశారు. నాకు ఎమ్మెల్సీ ప్రామిస్ చేశారు అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు. ఓకే, సరే ఎమ్మెల్సీ ఇస్తారు కదా అని చెప్పి నేను టికెట్ రాకుండా ఆ ఎంపీ గెలవడానికి పనిచేసిన పార్టీకి వ్యతిరేకంగా చేయలేదు. చాలామంది నన్ను అడిగారు వేరే రకంగా వచ్చి బీఫామ్ ఇస్తాం వచ్చి మీరు పూడి చేయండి అని. కానీ చేయనని చెప్పినా, రేవంత్ రెడ్డి గారిని వదలనని చెప్పిన, కాంగ్రెస్ పార్టీని కూడా విడవనని చెప్పిన, అట్లనే కంటిన్యూ అవ్వకుంటూ ఆ ఎంపీ గెలవడానికి కూడా నేను కష్టపడ్డా. అందరికీ తెలుసు. ఎమ్మెల్యే మిస్ అయింది, ఎంపీ మిస్ అయింది, ఎమ్మెల్సీ మిస్ అయింది. మరి రానున్న ఒక 3-4 నెలల్లో 3-4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. సాంబన్నకి ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా నేను అనుకుంటున్న పార్టీ నన్ను గుర్తించింది, నా సర్వీసెస్ను గుర్తించింది. ఎందుకంటే నేను 10 ఇయర్స్ నుంచి కాంగ్రెస్లో పార్టీలో పనిచేస్తున్నా, పార్టీ గెలుపు కొరకు పనిచేసిన, మా నాయకుడిని ముఖ్యమంత్రి చేయడంలో కూడా నేను భాగస్వామినైనా. ఖచ్చితంగా పార్టీ నన్ను గుర్తించింది. ఎందుకు గుర్తించిందని చెప్తున్నానంటే మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో రాజ్యసభకు మన దగ్గర నుంచి 2 వేకెన్సీలు వస్తే నా పేరును ప్రపోజల్లో పంపించారు. నేను మందకృష్ణ మాదిగ మాట్లాడింది కూడా విన్నా అన్న, మీ పేరు కూడా కంపల్సరీ రావాలి, ఎందుకంటే మాదిగ జాతికి అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే మాదిగలకు పెట్టింది పేరుగా, ఎక్కువ జనాభా ఉండి కూడా మాకు తక్కువగా సీట్లు వస్తున్నాయి, కనీసం నామినేటెడ్ పోస్టులలో కూడా మా బిడ్డలకు అన్యాయం జరుగుతుందని మందకృష్ణ మాదిగ మాట్లాడిన విజువల్స్ విన్నా నేను. అది మీ పేరు అంటే రాజ్యసభకి కంపల్సరీ వస్తుంది, రాజ్యసభ ఎంపీ సాంబన్నకు ఉన్న చర్చ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, ఢిల్లీలో కూడా జరిగింది. మీరు చెప్పింది వాస్తవం. రాజ్యసభ వేకెన్సీస్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, ఆ ఏఐసిసి వాళ్ళు కూడా నా పేరు పరిశీలనలోకి తీసుకొని నాకు కేటాయించాలన్న ఆలోచన పార్టీ చేసినట్టు చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. నాతో కూడా మాట్లాడారు. అదే సమయంలో ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు ఎక్కడ మాదిగలకు అన్యాయం జరిగినా, ఎక్కడ బీదోనికి అన్యాయం జరిగినా జనరల్గా పోయి మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకున్నటువంటి అది. ఆ సందర్భంలో మరి ఈ రాష్ట్రంలోనే ఏకైక లార్జెస్ట్ క్యాస్ట్గా మాదిగ క్యాస్ట్ ఉంది. 37 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి క్యాస్ట్ అని చెప్పి మొన్నటి ఇటీవల జరిగిన 37 లక్షల ఓట్లు మాదిగలే ఉన్నాయి. 15 లక్షలు మాలలే ఉన్నప్పటికీ కూడా మరి సందర్భాలు ఎందుకు అట్లా వచ్చినాయో నాకు తెలియదు. కానీ మాకు కేటాయించాల్సిన సీట్లు కొన్ని మా వాళ్ళకు, మా మాల మిత్రులకు ఎక్కువ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో. దాని మీద కూడా మందకృష్ణ అనేక సార్లు మాట్లాడింది. మొన్న నా రాజ్యసభ విషయంలో కూడా ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడింది, నేను కూడా చూసినాను. కానీ వాస్తవంగా పార్టీ నాకు ఇక్కడ నన్ను అకామిడేట్ చేయాలనే, రాజ్యసభ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు ప్లస్ పీసీసీ అధ్యక్షులు అక్కడ ఏఐసీ కూడా నిర్ణయం తీసుకున్నది. సందర్భాలు మరి నాకు కలిసి రాలేదా సమయము అదేంటి అని అర్థమవుతలేదు. బట్ నాకు ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, నాకు గుర్తింపు ఇస్తుంది, నాకు అకామిడేట్ చేస్తానని నేను నమ్ముతాను. నేను చాలా మందిని చూస్తున్నాను, రేవంత్ రెడ్డిని అంటే టీడీపీ నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో
చాలామంది రేవంత్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళకు పార్టీ పదవులు వచ్చినాయి. జస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉండే కాకి రంగరాజు అని వికారాబాద్లో ఉంటాడు, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, ఆయనకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా అలాట్మెంట్ చేసాడు. ఆయన గ్రేట్గా ఫీల్ అయ్యాడు. అంటే రేవంత్ రెడ్డిని నమ్ముకొని వెనక ముందు అవుతుంది, బట్ 100% వస్తుంది పార్టీని పట్టుకొని అన్న కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరి ఒక మూడు ఎమ్మెల్సీ పదవులు కూడా ఖాళీ అవుతున్నట్టు, గోరేటి వెంకన్న కావచ్చు, వీళ్ళందరి ఖాళీ అవుతున్నాయి కదన్న. ఏమన్నా మీకు ఏమన్నా ప్రపోజల్ పెట్టినలా? అంటే మనం అమ్మ ఇప్పుడు ఆకలేస్తుందంటే మనం అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు, మీరు అడుగుతూనే కదా మళ్ళీ ఇచ్చేది. మీరు చెప్పేది కూడా రైట్. అయితే మాకు తెలుగుదేశం ఉన్నప్పటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారితో సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. మాకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆయన కూడా నాకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా పదవి ఇప్పించారు. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్నటి దాకా కూడా నేను మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. ఆయన ఇప్పటి నుండి కాదు, దాదాపు 20 ఇయర్స్ నుంచి నాకు దాదాపు 20 సంవత్సరాల కానీ తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం. కాబట్టి ఆయన మాట ఇస్తే మాట మీద ఉండే వ్యక్తే, అందులో ఏమో అనుమానం ఏం లేదు. నేను నాకు రేపు పొద్దున పదవి ఇవ్వాలని ఆయన అడ్మైర్ చేయడానికి చెప్తలేను, కానీ ఆయన సాధ్యమైనంత వరకు చాలా ఆయనతో వెళ్ళిన అందరికీ కూడా అకామిడేట్ చేసిండు. ఇప్పుడు పార్టీలో ఉన్న దానిలో చెప్పాలంటే నన్ను కూడా ఏం విస్మరించలేదు. ఆయన విస్మరించే వ్యక్తి అయి ఉంటే మొన్న రాజ్యసభకు నా పేరే పోదు కదా, ఏఐసిసికి ఇక్కడ నుంచే క్లోజ్ అయ్యేది. ఇక్కడనే కానీ వ్యతిరేకత వస్తుంది. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది, మాదిగ బిడ్డలకు పదవులు ఇవ్వలేకపోతున్నారు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోతున్నారు, అట్లీస్ట్ నామినేటెడ్ పోస్టులు అయినా ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది విమర్శలు మాత్రం వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు నుంచే ఈ వ్యవహారం అంతా కొంత బయటకు వచ్చింది. ఎందుకంటే మళ్ళీ నీకు ఏ విలేజ్కి పోయినా కూడా మాదిగ బిడ్డలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు స్టిల్ నౌ. ఎస్, నువ్వు ఏ విలేజ్ కన్నా చెక్ చేసుకుంటే. బట్ మాదిగ బిడ్డలకు పదవుల విషయంలో అన్యాయం జరుగుతుందని ఇదే మాదిగ బిడ్డలు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో. నేను కూడా ఊహ తెలిసిన కానీ చూస్తున్నా, మాదిగా అంటే కాంగ్రెస్ అనే ఉండేది తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ. కాంగ్రెస్ ఎవరైనా అంటే మాదిగ గూడాలన్నీ కాంగ్రెస్ అనే మాట కంచుకోటలుగా అలా పోతే మొత్తం వేసేస్తారు, తప్ప ఏం లేదండి. ఇందిరమ్మ లేకపోతే నెహ్రూ లేకుంటే రాజీవ్ గాంధీ అట్ట ఈ రకంగా ఉంటూ వస్తున్నది. నేను నాకు ఊహ తెలిసిన కానీ చూస్తున్నా. నేను కూడా అసలు మా పేరెంట్స్ని చూస్తే ఆశ్చర్యపోయేవాడిని, ఏం చెప్పినా వినకపోయేది. 83, 84లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఆ పార్టీలో వెళ్ళి జాయిన్ అయిన వెళ్ళి మా పేరెంట్స్నే అడిగిన తెలుగుదేశం కోట్లేమని. నన్ను చాలా బూతులు తిట్టిండు మా ఫాదర్ అయితే. తిట్టి ఈ తెలుగుదేశం ఏంది, సమస్య ఎక్కడిది, సమస్య లేదు, తెలుగుదేశం లేదు, ఏం లేదని చెప్పి ఇద్దరం కాంగ్రెస్కి ఓట్లు వేస్తానని చెప్పి మా మమ్మీ డాడీ ఇద్దరు పోయి కాంగ్రెస్ ఓట్లు వేసి వచ్చారు. అంటే విషయం మాదిగలు అంటేనే కాంగ్రెస్ అంటేనే మాదిగలైన పరిస్థితి ఉంటే ఇప్పటికి ఉంది. ఇప్పుడు ఉండడం వల్లనే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మీకు గుర్తుందో లేదో, ఇంద్రవెల్లిలో దళిత గిరిజన మహాసభ అని పెద్ద సభ, లక్షలాది మందిని అక్కడ రావడం జరిగింది, చూసిరు మీరు అందరూ. ఆయన మాదిగలకు వ్యతిరేకమై ఉంటే ఇవాళ వర్గీకరణకు ఆయన సపోర్ట్ చేసేటోడు కాదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వగానే, సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు రాగానే, జడ్జిమెంట్ రాగానే మొట్టమొదట రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా ఆయన మాకు ఇక్కడ అసెంబ్లీలో ఏ విధంగా నిర్ణయాలు చేసి ఏ విధంగా చేసిందనేది అందరూ చూసారు. ఆయన మాదిగలకు వ్యతిరేకం అని చెప్పడం కరెక్ట్ కాదు, కానీ మాదిగలకు వ్యతిరేకం అని చెప్పట్లేదు. నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాదిగలకు ఇవ్వలేకపోతుంది అనేది నా క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, కానీ కోటా అకార్డింగ్ టు కోటా ఇవ్వాల్సిన ఇవ్వలేదు. తర్వాత ఇంకోటి జనాభా ఏమో 37 లక్షలు ఉంది, మాలాల జనాభా ఏమో 15 లక్షలు ఉన్నాయి. వాళ్ళేమో ఇప్పుడు ఈ సింపుల్ గడ్డం ఫ్యామిలీ 3 టికెట్లు పట్టుకొని పోయింది. ఆయన మంత్రి అయ్యే, ఆయన ఎమ్మెల్యే, ఆయన అలా కొడుకు ఎంపీ అయ్యే. ఇదే మాదిగలకు కనీసం ఒక టికెట్లు కూడా రాని పరిస్థితిలో ఎందుకు వెళ్తున్నారు అనేది నా క్వశ్చన్. వాస్తవం అది జరిగింది, కానీ దానికి బాధ్యుని ఏ ఒక్కరినో చేయడానికి లేదు. పార్టీ నిర్ణయం అది. అక్కడ ఏఐసిసి కూర్చుండి ఏం జరిగింది, ఏ సందర్భంలో అడ్జస్ట్మెంట్ చేయవలసి వచ్చింది, ఎందుకు అట్లా ఎక్కువగా ఇతరుల మిత్రులకు ఇవ్వాల్సి వచ్చింది అనేది దాన్ని లోతుగా మనం స్టడీ చేస్తే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మందకృష్ణ గారు చెప్తా ఉన్నారు చాలా అన్యాయం జరుగుతుంది మాకు అని మాట్లాడిండు. వాస్తవమే అది. అంటే చూస్తే అవుపడేది ఏంటంటే 2-3 సీట్లు ఒక దగ్గర ఇచ్చేసరికి ఇది మాదిగలకు ఇవ్వాల్సిన సీటు కూడా వీళ్ళకి ఎట్లా ఇస్తారనే ఒక ప్రశ్న పబ్లిక్ నుంచి వచ్చింది. కాబట్టి మందకృష్ణ గారు దానికి సపోర్ట్ నిలబడ్డారు. నేను మరొకసారి చెప్తాను, మందకృష్ణ గారికి ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా అక్కడ వెళ్తాడు. ఆయన మాట్లాడిన దాంట్లో నిజం కూడా ఉంది. మాదిగలకు అన్యాయం కూడా జరిగింది అనేది అది అర్థమైపోయింది. దాన్ని రెటిఫై చేస్తారనే నేను భావిస్తూ ఉన్నా.
ఖచ్చితంగా పార్టీ ఏఐసిసి నిర్ణయం చేసేటప్పుడు దాన్ని రెటిఫై చేసి మాదిగలకు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా చేస్తుంది కూడా పార్టీ. ఎందుకంటే బిగినింగ్ నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా మాదిగలంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే మాదిగలు అనే వాదన ఉంది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కూడా ఏఐసిసి మీద ఉంటుంది. కనుక ఏఐసిసి నాయకులు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని తప్పకుండా మాదిగలకు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగే విధంగా చూస్తారని భావిస్తున్నాను. పోలీస్ ఆఫీసర్గా ఎంతోమంది రాజకీయ నాయకులను చూశారు. పొలిటికల్ యాక్షన్లోకి దిగిన తర్వాత 26 సంవత్సరాలలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూశారు. ఎట్లా అనిపిస్తుందన్న నిజంగా? అంటే పార్టీలు కేవలం డబ్బున్నోడికే నడుస్తుందా పాలిటిక్స్ అనేది? ఏ పార్టీలో ఉండని ఏమన్నా చేయని, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు సపోజ్, రేపు ఆయన టికెట్ కన్ఫర్మ్ కూడా కాలేదు, ఆయన పేరు రేపు వస్తుంది అనగా బీజేపీ నుంచి వచ్చి కండవ కప్పుకున్నాడు. ఇదే కోణంలో ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో, మైనార్టీలో ఈ కోణంలో వస్తే అరే వీడు 10 పార్టీలు మారిందని వీళ్ళే ఉల్టా ప్రచారం చేస్తారు. వాళ్ళు 10 పార్టీలు మారినా తేడా ఉండదు. అంటే నిజంగా డబ్బు లేని రాజకీయం చేయవచ్చు అన్న ఈ రోజులలో? వాస్తవంగా మీరు అన్నట్టు నేను 87లో నన్ను సర్పంచ్గా చేసినాడు. నేను 87లో మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఈ డబ్బు అనేది నేను చూడలేదు. ఎందుకంటే అప్పుడు ఎంపీపీలకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు డైరెక్ట్ ఎన్నికలు ఉండే. 3 అంచెల విధానంలోనే ఎన్నికలు జరిగినాయి. జిల్లా పరిషత్ చైర్మన్కి కానీ మా ఎంపీపీ మండల పరిషత్ అధ్యక్షుడు కానీ డైరెక్ట్ ఎన్నికలు. ఈ డబ్బుల విషయం ఎక్కడ చూడలేదు. రెండవది, నేను 2004లో ఎమ్మెల్యేగా పరకాల్లో పోటీ చేసినప్పుడు కూడా ఈ డబ్బుల పంపకాల ప్రభావం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డబ్బుల ప్రభావం ఎక్కువైపోయింది ఓపెన్గా. వాస్తవంగా 2004లో నేను ఖర్చు పెట్టింది చాలా తక్కువ డబ్బు. అసలు డబ్బులు పంపకాలు అనేటివి లేవు 2004 వరకు. అప్పుడున్న విలువలు వేరు. మళ్ళీ అప్పుడు గౌరవం ఉండేది పొలిటీషియన్ అంటే. ఈ తదుపరి జరిగిన ఈ సంఘటనల్లో చంద్రబాబు నాయుడు సార్ ఏం చేసిరో కొంత చేసినని అంటారు. ఆ తర్వాత వైఎస్ఆర్ గారు కొంత ఏదో చేసిరు అంటారు. ఆ తర్వాత పెద్ద సార్ వచ్చినాక టీఆర్ఎస్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే తెలుగు రాష్ట్రాలలో ఈ ఈ ఈ పరిస్థితులు వేరే రాష్ట్రాలలో లేవని చెప్తారు అందరు. నాకున్న పరిజ్ఞానం కూడా అన్ని రాష్ట్రాలలో. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎంపీటీసీ టికెట్ ఇవ్వాలన్నా, సర్పంచ్ టికెట్ ఇవ్వాలన్నా, టికెట్ ఇవ్వాలన్నా నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, ఖర్చు పెడతావు అనే ప్రశ్నే మొట్టమొదటి వస్తున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే అనగానే ఎన్ని కోట్లు ఖర్చు పెడతాం అనే ప్రశ్న తలెత్తుతున్నది. కానీ ఇక్కడ ఈ సందర్భం కాబట్టి మీరు అడిగిన సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా తీసుకున్న నిర్ణయాలు కొన్ని బ్రహ్మాండమైన నిర్ణయాలు ఉన్నాయి. ఆ విషయానికి వచ్చినప్పుడు, డబ్బు విషయానికి వచ్చినప్పుడు అట్లా అంటే మీరు ఇప్పుడు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్ ఆయన ఆస్తిపరుడు కాదు. ఆయన దగ్గర చిన్న కార్యకర్త రూపాయి కూడా లేదు. ప్లస్ ఇక్కడ మంద సామ్యుల్ గారు మాకు ఇక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ కావచ్చు. ఇట్లా కొందరిని చూసాను నేను. రూపాయి తుంగతుర్తిలో జరిగిన కాబట్టి నాకు బాగా ఐడియా ఉంది. అట్లా రూపాయి లేని వాళ్ళను కూడా టికెట్లు ఇచ్చి నాగరేముందా 50,000 కూడా లేవు, నేను ఎట్లా ఎమ్మెల్యే గెలిచినాడు నాకే తెలియదు అంటాడు. ఎస్, ఆ విధంగా ఉన్న వాళ్ళను కూడా ప్రోత్సహించిండు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు, వాళ్ళని గెలిపించుకున్నాడు ఇవాళ. ఓకే, సరే, అన్ని సందర్భాలు డబ్బులతోనే జరుగుతాయంటే ఒక ఎన్నిక జరిగింది మీకు తెలిసి. ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక వచ్చినప్పుడు హుజరాబాద్లో కేసీఆర్ సార్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడే ఈ ఏంది దళిత బంధు ఇంట్రడ్యూస్ చేసిండు. దళిత బంధు ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఒక్కొక్క ఓటుకు 6,000 నుంచి 8,000 రూపాయలు ప్యాక్ చేసి ఇళ్లలో పంపించి రాజేందర్ గారిని ఓడించాలని చూసిండ్రు. కానీ ప్రజలు కూడా సరి అయిన తీర్పిచ్చిండ్రు. మళ్ళా రాజేందర్నే గెలిపించారు. దళిత బంధు పెట్టి 10 లక్షలు అనుకోండి, మళ్ళీ 6,000 ఇచ్చినా కూడా ప్రభావం కొంతమేర ఉంటుంది. మనిషి ప్రభావం అయితే ఉంటుంది డెఫినెట్గా. సో డబ్బు మ్యాన్ చేసిర్రు. ఇక నేను పొలిటీషియన్గా ఈ డబ్బు గురించి మాట్లాడితే అంటే కరెక్టో కాదో తెలియదు, కానీ ఇందులో కొంచెం కుట్ర కూడా దాగి ఉన్నదేమో అనిపిస్తుంది ఈ డబ్బుల వ్యవహారం వచ్చేసరికి. అంటే నేను ఏమనుకుంటానండి, అంటే ఏ జిల్లాలో ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఇంకోటి కావండి, సబ్జెక్ట్ ఉన్న బిడ్డలు పైకి రాలేకపోతున్నారండి. నా బాధ అది. మీరు చూడండి, చాలా వరకు ఇప్పుడు వాడు గెలిపియాలి ఎస్సీ రిజర్వేషన్లు అంటారే, వీడు మనకు చెప్పినట్టు వింటాడు, వానికి ఏం రాదురాబాయ్ మనకి గెలిపిద్దాం. ఇప్పుడు నీలాంటి విషయం వచ్చేసరికి వీడే నన్ను క్వశ్చన్ చేస్తాడు. వీడు గెలిస్తే మన పప్పులు ఉడకవన్న కాన్సెప్ట్ ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు అంటే మీరు చెప్పిన దాంట్లో కొంచెం నిజం ఉంది. నేను కూడా అప్పుడప్పుడు ఫీల్ అయ్యావని, కానీ అది అన్ని పార్టీలలో లేదు, అన్ని పార్టీలలో పాకింది ఇప్పుడు. అయితే
వాస్తవంగా క్వశ్చన్ చేసేవాడిని రానియద్దని అని అనుకుంటే నాకు 2 సార్లు టికెట్లు ఇచ్చారు. ఎగ్జాంపుల్ 2004లో చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిండు, 2014 టికెట్ ఇచ్చిండు. మొన్న మా నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి టికెట్లు ఇచ్చి కూడా అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు అన్న కోణం ఉంటుంది. టికెట్లు ఇచ్చి ఇస్తారు మంచిగా. నా విషయంలో మటుకు 2019లో కుమారెడ్డి గారు బ్రహ్మాండంగా పార్లమెంట్ కంటెస్ట్ చేయించిండు. పార్టీ నిర్ణయం తీసుకున్నది ఏఐసిసి కూడా. అట్లని కాదు, కానీ కొన్నిసార్లు జరగవచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. మనం జరుగుతలేదని చెప్పడానికి కూడా లేదు, జరుగుతాయి. మీరు అన్నట్టు కూడా కొన్ని సందర్భాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ నాది డిఫరెంట్, నాకు ఉన్నటువంటి పరిస్థితి డిఫరెంట్. నా టికెట్ ఎంపీగా మిస్ కావడానికి అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో ఆ పరిస్థితులను అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకునేది పార్టీ అనుకుంటున్నాను. నేను తప్పకుండా నన్ను పార్టీ గుర్తిస్తా అనేది నేను ఈరోజు కూడా చెప్తున్నా మీతో. ఇప్పుడు నేను పార్టీలోనే ఉన్నా, పార్టీలో కంటిన్యూ అవుతున్నా, పార్టీ చెప్పిన పని చేస్తున్నా. మొన్న కూడా జరిగిన ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో బ్రహ్మాండంగా పరకాల ఏరియాలో పనిచేసినాం, మెజార్టీ సర్పంచ్లను గెలిపించుకున్నాం. రేపు పొద్దున మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు వచ్చినా కూడా మెజార్టీ గెలిపించుకుంటాము. రేపు మున్సిపాలిటీలో కూడా పరకాల మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. మాకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్, మొన్న మేము గెలిపించుకున్నాం. రేపు పొద్దున వరంగల్ మేయర్ వస్తే కూడా అధిక మెజార్టీతో మేయర్ని కూడా గెలిపించుకుంటాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేసాడు. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తానని పూర్తి స్థాయిలో 100% నమ్ముతా ఉన్నా. రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు 2034 వరకు ఈ కుర్చీ నాదే అని బల్లగుద్ది చెప్తా ఉన్నారు. ఏందని అంత నమ్మకం? మీరు రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా ట్రావెల్ అయింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంది, వాస్తవం కూడా. ఎందుకంటే సెంటిమెంట్ పేరు మీద కేసీఆర్ గారి సెంటిమెంట్ని రెచ్చగొట్టి తెలంగాణ తెచ్చినామని చెప్పుడు కన్నా ముందు తెలంగాణ ఇచ్చింది ఎవరు అనేది ఒకసారి సోనియా మేడం లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ రాకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. కానీ తెలంగాణ నిధులు నియామకాల పేరు మీద 1200 మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించి 1200 మందిని బొందలగడ్డల మీద వచ్చి అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ చేసింది ఏంటిది? నిధులు నియామకాలు అన్నాడు, అన్నీ అయిపోయినాయి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఏ ఊర్లో ఒక ఉద్యోగం ఇచ్చిండో, లేకపోతే ఒక మండల ఎడ్యుకేటర్లో ఒక ఉద్యోగం ఇచ్చిండా, లేదా లాస్ట్కు జిల్లాకు ఒక ఉద్యోగం. అలా బిడ్డకు ఎంపీ చేసిండు, ఉద్యోగం ఇచ్చిండు. ఎంపీగా మళ్ళీ ఓడిపోతే మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చిండు. కొడుకు మినిస్టర్ చేసిండు. అల్లుడు హరీష్ రావు మినిస్టర్ అయ్యిండు. కొడుకు కూతురికి ఇచ్చుకున్నాడు ఉద్యోగాలు. ఇచ్చుకొని పోనీ ఇచ్చిందిలే బాగానే ఉంది వదిలేద్దాం అనుకుంటే, ధనిక రాష్ట్రమైన రాష్ట్రాన్ని 8,00,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇప్పుడు పుట్టబోయే పిల్లల మీద కూడా వానికి 50,000 లక్ష రూపాయలు అప్పు పెట్టిపోయి పాములకు కూర్చున్నాడు. ఈ పరిస్థితులను ఇప్పుడిప్పుడే మర్చిపోతారా ప్రజలు, జనం? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని గ్యారంటీలు అమలు అవుతున్నాయో మీరు చూస్తున్నారు. రైతు బంధు నిన్న కూడా ఇవాళ కూడా 1000 కోట్లు, ఇవాళ కూడా 1000 కోట్లు వేసింది. ఇవాళ ఖమ్మంలో మీటింగ్ పెడుతున్నారు. రైతు బంధు వెయ్యరు అన్నారు. 8 లక్షల కోట్లకు నెలకు వడ్డే 6,000 కోట్ల చిల్లర వడ్డీ కట్టుకుంటూ 9 రోజులలో 9,000 కోట్లు. ఈ 9 రోజుల 9,000 కోట్లతో పాటుగా కేసీఆర్ గారు చేసినటువంటి 8 లక్షల కోట్లకు వడ్డీ ప్రతి నెల 6,000 చిల్లర కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకుంటూ వచ్చే ఆదాయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంత ఇబ్బందులలో కూడా ఈ గ్యారంటీలను అమలు చేస్తున్నారంటే ప్రజలు మర్చిపోతారా? మర్చిపోరు కదా. ఇవాళ మీకు ఫ్రీ బస్ తీసుకోండి, 200 యూనిట్ల కరెంటు తీసుకోండి, గ్యాస్ సబ్సిడీ తీసుకోండి, మీకు కన్నతో కనిపించేది. సన్న రైస్ బియ్యం అంటే ఎప్పుడైనా ఇచ్చిండా? 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు 10 రూపాయల కేజీ అక్కడే అమ్ముకునేటోళ్ళు. ఇవాళ సన్న బియ్యం ఇస్తాండు. రేషన్ కార్డు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు. ఏమో మాట్లాడుతుంటారు. ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడేది చూస్తా అంటే విడూరం అనిపిస్తూ ఉంటుంది. అంటే జనాలకు అంత పిచ్చోళ్ళ, నువ్వు ఏం చెప్తే అది నమ్ముతారా? రేపు పొద్దున గెలిచిన 6 నెలలకే పడగొడతాను అన్నారు. ముఖ్యమంత్రి పోతాడు, రేవంత్ రెడ్డి గారు పోతాను, కాంగ్రెస్ పోతాను అన్నారు. పడిపోయిందా? 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాల తర్వాత తను ఏ అయితే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడో ఆయనకు అర్థమైతే లేదా? ముఖ్యమంత్రిగా ప్రజలు చూస్తలేరా? ప్రజల మీద అంత నమ్మకం ఆయనకు రావడానికి కారణం ఏంది? ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టి సంక్షేమ పథకాలను ఇన్ని అప్పులలో ఉన్నా కూడా, రాష్ట్రం ఇబ్బందులలో ఉన్నా కూడా అటు కేంద్రంతో కోఆర్డినేట్ చేసుకొని ఇంత కష్టకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా పార్టీని ముందుకు తీసుకుపోతూ ప్లస్ సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నటువంటి తీరే ఆయనకు ధైర్యం. నాలాంటి వాళ్ళం అనేక మంది ఉన్నాం. మేము ఎట్లా మర్చిపోతాం? మేము పనిచేయమా? రేపు 10 సంవత్సరాలు చేసినాం. ఇవాళ మేము ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఊరు తిరిగి మనిషికి తిరిగి రేపు పొద్దున చెప్పే వాళ్ళందరం లేమా మేము ఇక్కడ? ఆయన ఏం చెప్పుకుంటాడు కేసీఆర్? రేపు వచ్చి సెంటిమెంట్ లేపడానికి ఇప్పుడు లేదు కదా సెంటిమెంట్. సపరేట్ స్టేట్ వచ్చే నువ్వు ఇచ్చిన హామీలన్నీ నడుస్తూనే ఉండే. నువ్వు ఇంటికో ఉద్యోగం అంటివి, దళితులకు 3 ఎకరాల భూమి అంటివి, ఏదేదో చెప్పారు. చెప్పిన అన్ని ఎక్కడన్నా అమలు చేసిరా?
మంచిగా కూర్చుండి ఏదైనా ఉంటే ఉన్నది ఆయన దోసుకున్నాయని దాచుకున్నాయని తినుకుంటా పండగ వీళ్ళిద్దరు బాబు అమ్మ పని లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు ఖచ్చితంగా మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉంటే నేనున్నా అని కేసీఆర్ వస్తాడు, నేనున్నా అని బీజేపీ వస్తుంది. ట్రయాంగిల్ అయితే ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మేము ఇన్ని చేస్తున్నాయా బాబు, మాకు తప్ప మీకు ఓట్లేరని మేము చెప్తాం. డెఫినెట్గా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అధికారం రావడానికి ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉన్నది. ఇంకా సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలను ఇంకా ఎట్లా వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, వాళ్ళ అభివృద్ధి చూసుకోవాలి అనేది ఆయన ఒక వ్యూహం ఉన్నది. ఆయన ఆషామాషి నాయకుడు కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు చూసిరు కాదు, ఇటీవలే మనం చూసినాం, ఒక జడ్పీటీసీ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి పోయిందనే దాని మీద మొన్న మీడ్చల్ మండలి పోయి చూసినాం మనం. 20 సంవత్సరాలు ఆయనకు ఒక వ్యూహం ఉన్నది, లక్ష్యం ఉన్నది, లక్ష్యం కొరకు పనిచేస్తాడు. అట్లాంటి లక్ష్యం ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు కూడా హ్యాపీగా గర్వంగా ఉన్నది. మాకు కూడా ఒక లక్ష్యం ఉన్నది, ఆయనతో పనిచేసి మేము పబ్లిక్లో ఉండాలనుకుంటున్నాం. కనుక ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడే పార్టీకి ఓట్లేద్దని చెప్తాం కదా. డెఫినెట్గా అందరు చెప్తారు, ప్రజలు చెప్తారు, ప్రజలకు అర్థమైపోయింది అది. పునర్విభజన జరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, డెఫినెట్గా పునర్విభజన చేసే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మొన్న అంటే బిల్లు అది ప్రాబ్లం వచ్చింది, కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేసే ఊచకోతలు చూస్తలేరా మీరు? ముఖ్యంగా ఒక్కొక్క 3 రాష్ట్రాలలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ను వాషౌట్ చేసిండు మోదీ గారు, ఖతమైపోయింది. మహారాష్ట్రను వాషౌట్ చేసి పడేసిండు. అక్కడ ఢిల్లీలో బీహార్ అయిపోయింది. ఢిల్లీలో క్యాపిటల్ సిటీలో పాపం కేజ్రీవాల్ ఖతం చేసిండు. ఇట్లా చేసుకుంటా పోతే ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ ఉంటాయి, ఎంపీల. ఇంకొక విమర్శ వస్తుంది మీ ముఖ్యమంత్రి పైన, ఏమని? బీజేపీకే పోతాడు, ఎలక్షన్ల ముందు మోడీతో మంచి సన్నిహితంగా ఉంటాడు ముఖ్యమంత్రి, ఎట్లానే చేసి బీజేపీలైనా సీఎం అవుతాడు అన్న ఇంకొక చర్చ ఇదే బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా బీఆర్ఎస్లో కూడా తెలుసు, టీఆర్ఎస్లో తెలుసు. ఎందుకంటే ఈయన తట్టుకోవడం కష్టం అనే విషయం వాళ్ళకి అర్థమైంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది అనేది వాళ్ళకు చాలా స్పష్టత వచ్చింది బీఆర్ఎస్ నాయకులకు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు ఎందుకు వస్తలేరు అసెంబ్లీకి? వచ్చి ఎందుకు ఆయన చేసినవన్నీ మేము ఇన్ని మంచి పనులు చేసినాం, తెలంగాణ తీసుకొచ్చినా, నేను ఉద్యోగాలు ఇచ్చినా, నిధులు తీసుకొచ్చినా, నీళ్ళు తీసుకొచ్చినా, అయినా కూడా మీరు ఎందుకు ఓట్లు వేసినని ప్రజలను అడుగుతలేడు. 10 ఓట్లు 10,000 రూపాయలు ఒక్క ఓటుకు నువ్వు వంచినా కూడా నువ్వు గెలవని పరిస్థితి దురావలో వచ్చిందంటే ఇది రాష్ట్రంలో పునరావృతం అయితే అనే విషయం ఆయన తెలుసు కనుకనే ఆయన బయటకు వస్తలేడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి. అయితే వీళ్ళిద్దరు ఏంటంటే దాచుకున్నది ఎక్కడైతుందో దాని మీద పడతాడేమో రేవంత్ రెడ్డి గారు, అంత మొత్తం లాగేస్తాడేమో, ప్రజలకు పంచుతాడేమో అనే భయంలో ఉన్నారు ఇద్దరు బాబు అమ్మదులు. దాంతో ఎంతసేపు రేవంత్ రెడ్డిని ఎందుకు బీజేపీలో పోతాడు? బీజేపీ పోవాల్సిన అవసరం ఏమున్నదో ఒక్కసారి వాళ్ళు కూడా చెప్పాలి కదా. ఎందుకు ఇప్పుడు సమైక్య రాజ్యం అన్నది, సమైక్య అంటే ఏంటిది? రాష్ట్రాలతోని కేంద్రం సంబంధాలు పెట్టుకొని వ్యవహారం చేయాలి. కనుక ఇక్కడ మా ప్రభుత్వం ఉంది, ఎవరు లేకుండా అది చెయ్యాలి కదా, తప్పకుండా చేస్తారు. నీ చేత కాలేదు, నీకు చేతనే చేస్తున్నటువంటి మా పైన విమర్శలు ఎందుకు? ఆయన బీజేపీ పోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందని పోతాడు. ప్రజెంట్ ఉన్న పొజిషన్లో సాంబన్న నామినేటెడ్ పోస్ట్ వైపు వెళ్తారా, లేదంటే రానున్న మార్చిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల అనేది కూడా పదవీ కాలం పూర్తవుతుంది? ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసి ఆ సీటును కొట్టాలన్న కాన్సెప్ట్ కొద్దీ చాలామంది వస్తూ ఉన్నారు. ఒకవేళ మళ్ళీ రణరంగంలోకి దింపితే ముందు వరుసలో ఉంటారా, నామినేటెడ్ పోస్ట్ వరకే పరిమితం అవుతారా? వాస్తవంగా ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, పార్టీ నిర్ణయాన్ని అనుసరించి నాయకుడు నడవాలా, నాయకుడు పనిచేయాలా. రేపు పార్టీ ఎట్లా నిర్ణయిస్తే పార్టీ ఆదేశమే పార్టీ ఆదేశమే ఫైనల్. ఏదైనా పార్టీ చెప్పిన దాన్ని బట్టే ముందుకెళ్తాం. జరిగినటువంటి పరిణామాలు మీకు ఇంతకుముందే చెప్పినాను. చాలాసార్లు ఎమ్మెల్సీ అకామిడేట్ చేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తామని పార్టీ ప్రామిస్ చేసింది నాకు గతంలో. ఒకవేళ పార్టీ నిర్ణయం తీసుకొని వాళ్ళు అన్నట్టు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను అకామిడేట్ చేస్తే ఓకే, లేదబ్బా నువ్వు అట్లనే ఉండు, రేపు 28, 29లో జరిగే ఎన్నికలలో నువ్వు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయి, ఎమ్మెల్యేగా అయ్యి రమ్మని చెప్పి పార్టీ ఆదేశిస్తే దేనికైనా నేను రెడీ. ఒక కార్యకర్తగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం అనేది నా బాధ్యతగా తీసుకుంటా. నేను డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తా. మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి కూడా నేను ముందు వరుసలో ఉంటా. సెల్యూట్ అన్న, సెల్యూట్ నిజంగా. అంటే ఒక సర్పంచ్గా, ఒక ఎస్ఐగా, ఒక సిఐగా 4 రోజులు డిఎస్పీ ప్రమోషన్ ఉన్న తర్వాత కూడా ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత ఎంపీగా కంటెస్ట్ చేసిండు. 26 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఏ రోజు పదవులు ఆశించలేదు. బట్ ఉన్న కులంలో మాత్రం 100% మాదిగ బిడ్డలు ఇంకా పైకి ఎదగాల్సిన ఆవశ్యకత ఉంటుంది.
ఎస్సీలలో ఎస్సీలకు ఇస్తున్నాం అని అందరూ చెప్తా ఉంటారు. బట్ ఎస్సీలలో మాదిగ బిడ్డలకి ఎంతవరకు ఇచ్చిందని మందకృష్ణ మాదిగతో పాటు ప్రతి మాదిగ బిడ్డ అడుగుతూ ఉన్నారు. సాంబన్న కూడా పైకి రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. రేవంత్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళకు చాలా వరకు మీరు రీసెంట్లీ చూసిన రాజ్యసభ ఎంపీ కాడ నుంచి మొదలుకుంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు చాలామందిని అకామిడేట్ చేసిండ్రు. పార్టీకి లాయబుల్గా ఉంటా, పార్టీ కార్యకర్తగా ఉంటా, నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటా, రణరంగంలోకి దిగుమంటే రణరంగంలోకి దిగుతా, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు ఆగమన్నా కూడా ఆగుతా. బట్ పార్టీని వదిలిపెట్టేది లేదు, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు. 100కు 1000% మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని దొమ్మటి సాంబన్న మాత్రం చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఫ్యూచర్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రజావాయిస్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి యాజమాన్యానికి ప్లస్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటా ఉన్నా. సూపర్.